పెద్దపల్లి జిల్లాలో వీధి కుక్కలు బీభత్సవం సృష్టిస్తున్నాయి. వీధుల వెంట తిరుగుతూ కనిపించిన వారినల్లా కరుస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాయి. వీధుల వెంట వెళ్లాలంటే జనం జంకుతున్నారు. పెద్దపల్లి మండలం బోధనపేట గ్రామంలో 4గురుపై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీధి కుక్కల బిడద విపరీతంగా పెరిగిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 4 వ్యక్తులపై దాడి చేసి గాయపరచడంతో పాటు ఇళ్లలో పెంచుకునే 20 పెంపుడు కోళ్లను చంపినట్లు గ్రామస్తులు వాపోయారు. గ్రామంలోని కొంతమంది వ్యక్తుల్ని కరవడమే కాకుండా కనబడిన ఆవులు గేదెల్ని సైతం వీధి కుక్కలు వదలడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుండి తమని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అల్లమండే అని నేను మా ఊరిలో భోజనపేట డిస్ట్రిక్ట్ పెద్దపల్లి. మా ఊరిలో కుక్కలన్నీ కరుస్తున్నాయి, అందరినీ కరుస్తున్నాయి. నన్ను కరిచింది, మా పక్కంటలో కరిచింది, ఇంకొక వేరే లైన్లో ఇంకిద్దరిని కరిచినాయి. కరుచుకుంటూ పోతున్నాయి, బర్రెలను కరుతున్నాయి, కోళ్ళను తింటున్నాయి. మేము ఇక్కడ బతకాలన్నా కానీ ఇళ్ళల్లో మేము ఉండాలన్నా కానీ కష్టమవుతుంది, బయటికి వెళ్ళాలన్నా కష్టమవుతుంది. మాది భోజనపేట, పొన్నం రాజేశ్వరి, మా భర్త పేరు చంద్రయ్య. ఇట్లా కోళ్ళను పెంచుకుంటాను. నాటుకోళ్ళు అంటే అందరికి ఇష్టం కాబట్టి పెంచుకుంటాను. మేము కూలి పనికి పోతాం. 20 కోళ్ళను కుక్కలు 5-6 కుక్కలు వచ్చి నైట్ కొరికేసిపోయినాయి. మేము 20 కోళ్ళకు రోజు దానా కొనుకొచ్చుకొని మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, బియ్యం, కంట్రోల్ బియ్యం అవి పోసుకుంటా పెంచుకుంటా. నాటుకోళ్ళు అంటే ఇష్టం అని ఇక్కడ రోడ్డు మీదనే ఒక గూడులాగా చేసుకొని పెంచుకొని అమ్ముకుంటాం. మాకు వచ్చే ఆదాయం కోళ్ళతోటి మేము కూలి పనితోటే బతుకుతాం. మరి ఏం చేస్తారో నష్టపరిహారం మరి ఎవరు కట్టిస్తారో గ్రామ పంచాయతీకి తెలియజేస్తాను. నా పేరు ఆవుల సంతోష్, మాది భోజనపేట గ్రామం. నిన్న స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో ఆర్టీఓ గారు కూడా సందర్శించడం జరిగింది మా ఊరిని. దానిలో భాగంగా ఇంకొక సమస్య, బాగా పెద్ద సమస్య వచ్చి పడింది. కుక్కల బెడద విచ్చలవిడిగా కుక్కలు భోజనపేట గ్రామం మొత్తం స్వైర విహారం చేస్తూ ఒక 20 నుండి 30 వరకు కోళ్ళను పడేసినాయి. అలాగే బర్రెలను కూడా కొరకడం జరిగింది. అలాగే ఒక 4గురిని పల్లె మొండయ్య గారిను ఒక 3 మహిళల్ని కూడా కొరకడం జరిగింది. వీటిని తగు చర్యలు అధికారులు పట్టించుకోవడం లేదు. చెప్తే కనీసం వచ్చి చూసే దాఖలాలు కూడా లేవు. కావున అధికారులను కోరడం జరుగుతుంది, వచ్చి తగిన చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని, అలాగే ఈ ఊర్ల కుక్కల బెడద నుండి కాపాడాలని కోరుతున్నాను.